అటు వరంగల్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. పెద్దీష్, ఏంటి నిర్ణయం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? వరంగల్ జిల్లా అధికార పార్టీలో రగులుతున్న ఆధిపత్య పోరు పంచాయతీ ఇప్పటికే పిసిసి దృష్టికి వెళ్ళింది. సో క్రమశిక్షణ సంఘం కోర్టులో ఇబ్బంది ఉంది. సో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. జిల్లాలో రాజకీయ చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే పరస్పర ఫిర్యాదులు ఇటు 5 ఎమ్మెల్యేలతో పాటు అటు కొండా దంపతులు కూడా వాళ్ళ అభిప్రాయం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళపైన వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. అటు కొండా దంపతులు ఇప్పటికే పలు దఫలు క్రమశిక్షణ సంఘానికి కలవడంతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా కలిసి వరంగల్లో వాళ్ళకి ఎదురవుతున్నటువంటి అవాంతరాలు ఏంటి, రాజకీయంగా సొంత పార్టీలో ఉన్నటువంటి ఎందుకు వారిపైన విమర్శలు వస్తున్నాయనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. సేమ్ టైంలో ఇటు 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో కూడా వీళ్ళు కూడా ఇప్పటికే క్రమశిక్షణ సంఘానికి అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ అంటే మా నియోజకవర్గాల్లో తలదూర్చడంతో పాటు వాళ్ళు అంటే ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ గెలిచామని చెప్పి ప్రచారం చేసుకుంటూ కార్యకర్తలను డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళంతా కంప్లైంట్ చేయడం జరిగింది. సేమ్ టైంలో కొండ మురళి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ లో అందులో అందరూ వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరిపైన ఆయన ఒక రిపోర్ట్ మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ సంఘానికి సమర్పించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా వాళ్ళు విచారణ జరుపుతున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సంప్రదించే అవకాశం. అయితే నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అయితే నిన్న నాయన్ రాజేందర్ కూడా క్రమశిక్షణ సంఘాన్ని కలిశారు. సేమ్ టైం అంతకంటే ముందు కొండా దంపతులు కూడా కలిశారు. సో ఈ మొత్తం మీద అయితే 7వ తేదీన మరోసారి 5 ఎమ్మెల్యేలు క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ తదుపరి దాదాపుగా ఈ వివాదాన్ని సద్దుమణిగించే విధంగా చేసే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే అంతా ఒకే కుటుంబం కాబట్టి సర్దుకుపోయే విధంగా చేస్తారా లేకపోతే చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీలో జిల్లా రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చగా మారుతుంది. మొత్తం అయితే సోమవారం 7వ తేదీన మరోసారి భేటీ కాబోతున్నారు. సో ఆ భేటీ అనంతరం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ పెద్దీష్.